అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును. దేవుని బిడ్డారా, మన యేసు రక్తం ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేస్తూనే ఒక వ్యక్తి జోసెఫ్ అనే వ్యక్తి తన బిడ్డకి ఒక టోపీ కొనిస్తాడండి. సూపర్ మ్యాన్ అని ఒక టోపీ ఉంటుంది. ఆ టోపీ పెట్టుకుంటే గాలి ఎగిరిపోవచ్చండి. అలాంటి టోపీ అని చెప్పి అతను ఆశపడతాడు. తండ్రి ఒక టోపీని తీసుకొచ్చి తన కొడుకు ఇస్తాడు. సూపర్ మ్యాన్ టోపీని పెట్టుకుని ఆ టోపీ పెట్టుకున్న పిల్లవాడు వీధిలో పరిగెడతాడు. పరిగెట్టిన 5 నిమిషాలకి మళ్ళీ తీసుకొచ్చి ఆ టోపీ తండ్రికి ఇచ్చేస్తాడు. ఇది పని చేయట్లేదు అని చెప్పి అంటాడు ఈ టోపీ. దేవుని పెట్టాడు. చాలామంది ఒక వ్యక్తి 95 సార్లు రక్తదానం చేస్తాడు. 95 సార్లు రక్తదానం చేసి 65 సంవత్సరాల వయసు వస్తుందానికి 90 సార్లు రక్తదానం చేసి పరలోకంలో చేరిపోవడం, రక్తం ఇచ్చాను, రక్తదానం చేశాను కదా, నేను పరలోకం చేరడానికి నాకు ఇది ఒక అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటాడు. దేవుని మనం ఎన్ని చేసినా సరే, ఏది చేసినా ప్రతి పాపం నుంచి మనం విడిపించాలి అంటే కనుక యేసు రక్తమును మనం ఆశ్రయించాలి. యేసు రక్తం ఆశ్రయించడానే తప్ప ఈ సూపర్ మ్యాన్ టోపీ పెట్టినంత మాత్రంలో గాలి ఎగిరిపోము, 95 సార్లు రక్తదానం చేసిన మాత్రంలో మనం పరలోకానికి చేరిపోం. దేవుని బిడ్డరా, మనం ఏదేంటి కేవలం యేసు యొక్క రక్తం ఆశ్రయించినప్పుడు మన పాపాల నుంచి విడిపించబడి మనం పరలోకంలో చేరగలుగుతాం. దేవుడి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. మన వాట్సాప్లో చేసినట్టు వాక్యాన్ని ప్రకటించి మాత్రం మెసేజ్ చేసినంత మాత్రం మనం ఏమీ చేయలేం. కేవలం యేసు రక్తంని మనం ఎవరైతే చేరుతామో నమ్మకంగా విశ్వాసంలో వారు మాత్రం పరలోకంలో చేరగలని ఈ పరిశుద్ధాత్ముడి ఉదయకాలం అందరికీ బోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుడి అందరికీ థ్యాంక్ యూ.